హాయ్ అండి అందరికీ. ఈరోజు ఫుల్ సరదా వ్లాగ్తో మీ ముందుకు వచ్చింది మీ సుధా మోరంపూడి. సరదా వ్లాగ్ అని ఏంటి, ఆధార్ కార్డులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆధార్ కార్డు అండి, తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది కదా, అది ఎక్కామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామా చూస్తారా? మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు, వచ్చేయండి. ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? చూపిస్తా కంగారు పడమకండోయ్. ఆధార్ కార్డు నుంచి ఫ్రీ బస్ తెలంగాణ మొత్తం వెళ్ళొచ్చు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అలాగే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. డ్రైవర్ అన్నకు కూడా మీరు హాయ్ చెప్పండి. అలాగే ఇది మా రూటు, అడ్రస్ ఏం షేర్ చేయట్లేదు, ఏమనుకోకండి. ఇక్కడ ఏంటి డ్యాన్సులు అంగరంగ వైభవంగా ఆడుతున్నారు, ఎవరు ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా పంచతోటి ఆ తాతయ్య గారు అలాగే అమ్మమ్మ గారు ఉన్నారా. వీళ్ళది పెళ్ళండి. అదేనండి పెళ్ళి అంటే షష్ఠి పూర్తి అండి. ఈ వేడుకకు మేము వచ్చామన్నమాట. ఇంకా మీకు అందరికి కూడా చూపిస్తాను ఎంత ఎంజాయ్ చేశాము అనేది కూడా. ఈ దంపతుల్ని మీరు కూడా చూస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా డ్యాన్స్లు వేస్తూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా ఆ తాతయ్య గారిని అమ్మమ్మని కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు. ఇంకా పెళ్లి జంటే అదేనంటే షష్ఠి పూర్తి అంటే పెళ్లి కార్యక్రమమే కదా. ఇలా షష్ఠి పూర్తి ఎందుకు చేయాలి అనేది కూడా మీకు షేర్ చేస్తానండి, తప్పకుండా. నాకు తెలిసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉమ్మడి కుటుంబం అండి. వీళ్ళ అంటే తాతయ్య గారు వల్ల కొడుకులు కోడళ్ళు అలాగే మనవరాళ్ళు మనవళ్ళు అందరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారండి. ముఖ్యంగా షష్ఠి పూర్తి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామా మరి. షష్ఠి పూర్తి అంటే దంపతులలో భర్తకు 6 పదుల వయసు నిండినప్పుడు జరుపుకునే వేడుకనే షష్ఠి పూర్తి అంటారండి. దాన్ని 60 సంవత్సరాలు పూర్తి అయిన స్త్రీ పురుషులు ఎవరైనాను చేసుకోవచ్చు. ఎందుకంటే షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తి కావడం అని అర్థం. సాధారణంగా పురుషుడు ఏ వేడుక చేసుకున్నా కూడా భార్యకు కూడా జరిగినట్టే కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్ఠి పూర్తి చేయరండి. నిజానికి మనిషికి సంపూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అందులో సగం అంటే 60 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు చేసుకునేది షష్ఠి పూర్తి. అంటే లెక్క ప్రకారం 60 సంవత్సరాలలో తన జీవితంలో జరగవలసిన ముఖ్య ఘట్టాలన్నీ పూర్తి చేసుకొని తన జీవితంలో 2వ అర్ధ భాగాన్ని ప్రారంభిస్తాడు. అయితే ప్రతి వారికి మృత్యువు 60వ ఏట ఉగ్రరథునిగా, 70వ ఏట భీమరథునిగా, 78వ ఏట విజయరథునిగా పొంచి ఉంటాడండి. ఈ వయసుల్లో కాళ్ళు చేతులు లాంటి బాహ్య అవయవాలు, గుండె ఊపిరితిత్తులు లాంటి అంతరవయవాలు శారీరక యంత్ర పరికరాలతో పెను మార్పులు సంభవిస్తాయండి. ఆయా కుదుపులకు తట్టుకొని మళ్ళీ శక్తిని పుంజించుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్ఠి పూర్తి అండి. మీకు అర్థమైందనుకుంటా, నాకు తెలిసింది మీకు షేర్ చేశాను. చూసారండి తాతగారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళు 60 సంవత్సరాల క్రిందట పెళ్లి చేసుకున్న తంతంతా గుర్తుకొచ్చి ఉండొచ్చు కదా. అలాగే పక్కనే ఉన్న మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఫ్లవర్ ఇవ్వు, ఐ లవ్ యూ చెప్పు అని చెప్తూ ఉంటే తాతయ్య గారు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా పడ్డ కష్టాన్నంతా ఒక్క రోజుల్లో మర్చిపోయినట్టు అని అనిపించిందండి మాకైతే. అంటే ఈ 60 సంవత్సరాల కాలం వాళ్ళు పడ్డ కష్టాన్ని, అంటే కుటుంబం కోసం పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోయారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈ టైంలో అని అనిపించింది అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ని మా అక్కయ్యలందరినీ పరిచయం చేస్తా, వచ్చేయండి. చూసారా ఫ్లయింగ్ కిస్ ఇస్తుందనమాట. అంటే మీ అందరికీ హాయ్ చెప్తుంది అని అర్థం అనమాట. ఈ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు హాయ్ చెప్తున్నారు చూడు, చాలా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ కూడా చేస్తారు. ఇలా వీడియోస్ అని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ అక్క, ఈ వీడియో రూపంలో మీ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూస్తారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం లైక్లే ఇవ్వరనుకుంటా, కొంచెం లైక్లు కూడా ఇవ్వండి అక్కయ్యలు. ఇక్కడ చూసారా మా పిన్ని అనమాట. పిన్ని హాయ్ చెప్తుంది మీ అందరికి కూడా. ఇప్పుడు చూడు గోరింటాకు ఎంత చక్కగా కనబడుతుంది అక్కకి. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అక్క. ఎప్పుడైనా వీడియోస్ చూస్తా సుధాన్ అని అంటూ ఉంటుంది అనమాట. చాలా థ్యాంక్స్ అక్క, వీరకుమార్ అక్క. ఇక్కడ చూసారా మా పిన్ని, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. నేను కనిపించానా లేదా అని అంటుంది అనుకుంటా, సరిగ్గా వినిపించలేదండి ఆ డీజే సౌండ్లకి. అక్కయ్యలు ఆంటీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు, హాయ్ చెప్తున్నారనమాట మీ అందరికి కూడా. ఇక్కడ చూసారా ఇది నా జాన్ అనమాట, నా ఫ్రెండ్ చూపిస్తుంది అనమాట. ఏంటి నన్ను తీయట్లేదంటే కెమెరా నాకెళ్ళి తిప్పట్లేదు, ఇది ఏంటి అన్నట్టు చూస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేస్తా, ఒక్కొక్కరిని కూడా విడిగా చూపిస్తానండి. చూసేయండి ఒకసారి. ఇటు కూర్చున్న వారందరూ పెళ్లి కూతురు తరపున చుట్టాలండి. ఇంకా పెళ్లి కొడుకు తరపున వీళ్ళండి. ఇటు కూర్చున్న వారందరూ పెళ్లి కొడుకు తరపున చుట్టాలన్నమాట.
అంతేనా, సరదాగా చెప్పానండి. అందరూ వాళ్ళ బంధువులు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఊరు వాళ్ళందరం కలిసి, అంటే ఇన్విటేషన్ ఇచ్చారు కదా, అందరం కలిసి వెళ్ళాం కదా, సరదాగా చెప్పాను అలాగా. ఇంక ఇక్కడ మేమందరం సరదాగా ఇంకా మాట్లాడుతూ, ఫ్రెండ్స్ అందరు కొత్తగా కలిశారు కదండి, అందరిని పలకరిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇక్కడ చూసారా, ఈ అక్క నాకు ఐ లవ్ యూ చెప్తుంది, ఒకసారి చూడండి. చెప్తుందన్నమాట, నన్ను ప్రేమిస్తుందట. అంత జోక్గా ఫన్నీగా చాలా బాగా జరిగింది. హాయ్ చెప్తుంది చూడండి. ఈ అక్క వాళ్ళ అత్తగారు మామగారిదేనండి షష్ఠి పూర్తి. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయమన్నాను కదా. ఇప్పుడు హాయ్ చెప్పింది చూడండి, తను మా ఫ్రెండ్ సరిత. ఈ అక్క కూడా నాకు తెలుసు, అక్క అంట, ఫ్రెండ్ అంట, ఆల్మోస్ట్ అన్నీ కలిపేస్తానండి, ఒక్కోసారి వదిన అని కూడా అంటాను. ఇక్కడ వచ్చిన దంపతులకి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని అంటాను నేనైతే, ఎందుకంటే షష్ఠి పూర్తి అంటే ఆల్మోస్ట్ పెళ్ళి అనే అండి అర్థము. ఇక్కడ వీళ్ళకి బట్టలు పెట్టి నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదటండి. అందుకే వాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ కూడా బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకొని ఇంకా చక్కగా భోజనాలు పెట్టారు, భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి భోజనాలు కూడా చేసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా నేను కూడా స్టేజ్ ఎక్కేసి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒక పిక్ దిగామండి. పిక్ తప్పకుండా దిగాలండి, ఎక్కడికైనా వెళ్తే మెమొరీ అండి, గుర్తుండిపోద్ది. ఇంకా దిగి వచ్చేటప్పుడు ఎక్క కలిసిందనమాట, రజనీ అక్క. చాలా సపోర్ట్ చేస్తుంది కూడా. ఎప్పుడైనా వీడియోలు తీయొద్దు అని అంటారు కొంతమంది, కానీ మా ఊర్లో అక్కయ్యలు అయితే చాలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు. ఈ అక్క చూసారా, పద్మజ అక్క, అక్కడేమో ఐ లవ్ యూ చెప్పింది, ఇక్కడేమో కిస్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే అక్క, ఐ లవ్ యూ అక్క. ఇక్కడ చూసారు ఈ యాంటీ వినాయక చవితికి వేస్తుందండి డ్యాన్స్, చాలా బాగా చేస్తుంది. ఈసారి వీడియోలో మీకు కూడా చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ అక్కయ్యలు ఆంటీలు అందరూ హాయ్ చెప్తున్నారు. ఇంకా పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.